ఏమో పైకి పంపిస్తాడంటండి. ధన్యవాదాలు శ్రీ గారు. అలాగే నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఈలి సీని గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ హెడ్ ఎవరో తెలియదు, ఆ హెడ్ నుంచి కూడా మా సెక్రటరీ గారు ఫోన్ చేసి తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి ఎంతో కొంత సేవ ఈ మిగిలిన జీవితంలో చేయాలని ఈ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఒకరు. మరొక వ్యక్తి మా అబ్బాయి హరీష్. మన ఈ కోనసీమ ప్రాంతం భారతదేశంలో అత్యున్నతమైన గుర్తింపు పొందటానికి, అనేక జాతీయ రహదారులతో కోనసీమ ముడిపడి ఉండటానికి, గోదావరి మీద నదులు అనుసంధానం అవటానికి, ప్రతి మారుమూలకి వెళ్ళినా ఈ అభివృద్ధి బాలయోగ్ గారు చేశారని చెప్పుకునేటువంటి పరిస్థితి తీపి గుర్తులుగా మిగిల్చినటువంటి గౌరవశ్రీ జిఎంసి బాలయోగ్ గారు కుమారుడు శ్రీ హరీష్ మాధుర్ గారు. అన్ని పార్టీలు ఈ దేశంలో కీలకమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మనం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ గత 15 రోజులుగా సుమారుగా యాక్టివ్గా నేను తెలుగుదేశం వారు మా నాయకులతో తెలుగుదేశం మండల స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న నాయకులతో నేను మాట్లాడుతూ ఉన్నాను, వారితో కలుస్తూ ఉన్నాను. కానీ గ్రామస్థాయి నాయకులతో ఇంకా సత్సంబంధాలు ఏర్పడలేదు. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులతో. జనసేనకు సంబంధించిన నాయకులు కొంతవరకు నా దగ్గరికి రావటం, నేను మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ బహుశా ఈరోజు నుంచే అలాంటి ఇంటరాక్షన్ నాకు వారితో మొదలవుతుంది. ముఖ్యంగా ఇంతకాలం ఒక్క మాట చెప్తా, అయ్యా మీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి చూడండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన చెక్కు చెదరకుండా సుమారు 4 గంటల సేపు ఇక్కడ నిలబడి కూర్చుని మా ఉమ్మడి అభ్యర్థులు విషయాన్ని వినడానికి నిలబడ్డారని ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరందరినీ ఈరోజు ఇక్కడికి హాజరు కామని ఎందుకు అడిగామంటే మీ అందరితో మాట్లాడాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. రేపు ఎన్నికలకి సుమారు 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజులు మనందరికీ ఒక బాధ్యత. ఈ 5 సంవత్సరాలు మనం ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం హయాంలో మనందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మనందరినీ కాదు ప్రజల్ని మాయమాటలు చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసగించారు, ఇవన్నీ విషయాలు మీ అందరితో ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మన నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, నరేంద్ర మోదీ గారైనా సరే ఏ విధంగా అవమానించారో మీరు అందరూ ఒక్కసారి గమనించాలి. ఈ సమావేశంలో మీ అందరితో మాట్లాడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గత 5 సంవత్సరాలు అసెంబ్లీ సమావేశంలో అయినా సరే, లేకపోతే ఆయన ప్రచారంలో అయినా సరే, ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ఆయన మాట్లాడుతుంటే ఆయన కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా దుష్ట ప్రచారం చేశారో మీ అందరూ ఒక్కసారి గమనించాలి.